నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ఆర్మీ వైమానిక దళాధిపతుల బాధ్యతల స్వీకరణ. ఆర్మీకి రావత్, వైమానికానికి బిరేందర్ సింగ్. అబద్ధాల కోరు బాబు, ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్ రఘువీరా. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన మంత్రి గంటాపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం డిమాండ్. పెండింగ్లు పూర్తి చేశాం, నూతన సంవత్సరంలో కొత్తవి స్టార్ట్ చేస్తాం. వార్షిక నివేదికలో ఉడా వీసీ. మార్చి నాటికి మరింత మెరుగైన వైద్యం, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు వెల్లడి. ఇక వార్తల వివరాలు చూద్దాం. భారత ఆర్మీ కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళాధిపతిగా బిరేందర్ సింగ్ ధనోవాలు బాధ్యతలు చేపట్టారు. వీరికి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పదవీ విరమణ చేసిన దల్బీర్ సింగ్, అనూప్ రాహాలు ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద సైనికులకు నివాళులర్పించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్దంగా ఉందని రావత్, ధనోవాలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు అబద్దం చెప్పనిదే బాబుకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులకు సీఎం ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని ప్రశ్నించారు. ఆయన చేసే ప్రతి పనిలో ప్రచార కక్కుర్తి స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. రుణం ఎగ్గొట్టి ఇండియన్ బ్యాంకును మోసం చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. జగదాంబ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి, పారదర్శకత, మంచి పరిపాలన గురించి తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం చంద్రబాబు ఇండియన్ బ్యాంకుకు సుమారు 200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టిన మంత్రి గంటా శ్రీనివాసరావును పదవి నుంచి తప్పించి నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటాకు ఒక క్షణం కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం లేదన్నారు. ప్రత్యూష కంపెనీతో తనకెలాంటి సంబంధము లేదని గంటా పేర్కొనడం పచ్చి అబద్దమన్నారు. ఇప్పటికీ ఆయనకు ఆ కంపెనీలో 25% షేర్లు ఉన్నట్లు చెప్పారు. గంటా శ్రీనివాసరావు బ్యాంకుల్ని మోసం చేసిన సమస్య మీద ముఖ్యమంత్రి మౌనం వీడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిత్యం పారదర్శక గురించి, నిజాయితీ గురించి, మంచి పరిపాలన గురించి ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చిందని మేము భావిస్తున్నాం. గంటా శ్రీనివాసరావు ప్రత్యూష అనేటువంటి కంపెనీని ఎప్పుడో ప్రారంభించి ఆయన లాభాలన్నీ కూడా ఈ కంపెనీ ద్వారానే, ఆయన ఆదాయాలన్నీ కూడా ఈ కంపెనీ ద్వారానే ఆయన పొందాడు. అందువల్ల ఇండియన్ బ్యాంకుకి 200 కోట్ల రూపాయలు ఆయన బాకీ ఏదైతే బాకీ ఉన్నదో ఆ బాకీని వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈలాగా ప్రజాప్రతినిధిగా ఉండడానికి ఆయన అర్హులు కాదని చెప్పి ఈరోజు ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గవర్నమెంట్ సీక్రెట్గా ఒక సర్వే అండర్టేక్ చేసింది. జీవీఎంసీ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటాయి ఫలితాలు, గుంటూరులోను, తిరుపతిలోను, కర్నూలు ఇలాంటి కార్పొరేషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద సర్వే చేయించింది. వీటన్నిటిలో సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే 130% సీట్లు కూడా రావు తెలుగుదేశానికి ఇప్పుడు పోటీ చేస్తుంది. అందుకని ఎన్నికలు ఇంతకుముందు జరపాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు కూడా జరపకుండా వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తున్నారు. ఉడా చేపట్టి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను 2016లో పూర్తి చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ టి బాబురావు నాయుడు పేర్కొన్నారు. ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2017కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హరిత, ఉడా సెంట్రల్ పార్క్, ఉడా చిల్డ్రన్ థియేటర్, ఎంవీపీ షాపింగ్ కాంప్లెక్స్, పద్మాపురం గార్డెన్, రావు గోపాలరావు స్టేడియం వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేశామని, ఇందుకు ఇంజనీరింగ్, హార్టికల్చర్ విభాగాధిపతులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది టీంవర్క్ చేసి విజయం సాధించారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో 2017లో మరిన్ని నూతన ప్రాజెక్టులు పూర్తి చేసి సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. సంస్థకు ఏమి చేశామన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అంతకుముందు కేక్ కట్ చేసి అందరికీ పంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దాంట్లో
ట్రస్టల్స్ ఇవన్నీ కూడా పెట్టేది. కానీ అక్కడ 2000-3000 మంది కూర్చుంటే గురజాడ స్టేడియంలో ఎన్ని టాయిలెట్స్ ఉండాలి, దానికి అలాగే ఆ గురజాడ టాయిలెట్ డయాస్ కూడా కొంత పాడైంది. మరి ఆ పైన కూడా కొంత సేఫింగ్ ఇవ్వాలా. ముఖ్యమంత్రి గారు చెప్పారు చిల్డ్రన్స్ థియేటర్ గురజాడ 7 days క్యాంటీన్ ఇవన్నీ కలుపుకొని ఒక కల్చరల్ అమ్లాగా తయారు చేయమని చెప్పారు. అలాగే ల్యాండ్ స్కేపింగ్ కూడా అక్కడ ఆలోచన చేయాలి. మీరు పైన రూమ్తో పాటు ఎడిషనల్గా ఫీచర్స్ కొంత సేఫింగ్ ఇవ్వడం, కొద్ది ల్యాండ్స్కేప్, అలాగే కామన్ ఎంట్రీస్, కొద్ది రెగ్యులేటెడ్ ఎంట్రీస్ కూడా పెట్టించి ఆ గురజాడ కూడా ఫిబ్రవరి చంద్రయ్య గారు ఇచ్చేస్తారేమో. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ లో వచ్చే మార్చి నాటికి అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు చెప్పారు. హనుమంతవాకలో గల ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్ 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ వంటి అన్ని చికిత్సలను ఆయా వైద్య నిపుణులతో అందించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి అన్ని రకాల చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రేడియాలజీ విభాగం ఉందని, త్వరలో సిటీ స్కాన్, అన్ని గ్రూపుల బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేజీహెచ్, విక్టోరియా ఆసుపత్రులతో పాటు విమ్స్ లో కూడా గైనకాలజీ, చిల్డ్రన్ కు వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. అపోహల నుంచి మనం బయటపడ్డాం. అందువల్ల ఈ 2017 దాని గురించి మనం అసలు మాట్లాడుకోకపోవటం చాలా ఉత్తమం. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని విధంగా సప్లై చేశారు. విమ్స్లో పనిచేసేటట్టు చూసి ఈ ఉన్న ఎక్విప్మెంట్ అందరినీ బాగా ఉపయోగపడేటట్టు, అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టు చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. మనకి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో విపరీతమైన ఇంజరీస్ కానీ లేకపోతే మోర్టాలిటీ కానీ ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం ప్రయారిటీ కింద టేకప్ చేద్దామని ఒక ఫస్ట్ ప్రయారిటీ కింద అనుకున్నాం. అందువల్ల ఈ ట్రామా సర్వీస్ అనేది ఇనీషియల్గా 24/7 తీసుకొని ఒక 1 monthలో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే మొదట్లోనే అన్నీ తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక 10-11 స్పెషాలిటీస్కి మాకు ఎన్టీఆర్ వైద్య సేవ పర్మిషన్ వచ్చింది. దానికి సంబంధించిన స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ అన్ని అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్లో ప్రొవైడ్ చేద్దాం డైలీ. మీకు తెలుసు విక్టోరియా హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ వార్డు బాగా రష్గా ఉంటుంది. వాళ్ళను కూడా ఒక 4-5 డాక్టర్ని డిప్యూట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 1 week 10 daysలో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో గైనిక్ సర్జరీస్ అన్నీ తీసుకొని తర్వాత లేబర్ రూమ్ అయ్యి డెవలప్ చేసుకున్న తర్వాత ఈ డెలివరీస్ అవి కూడా టేకప్ చేద్దాం అనేది 4వ డెసిషన్. ఇప్పుడు షార్ట్ బ్రేక్. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. ఓటమి భయంతోనే అధికార టీడీపీ కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తోందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు ధ్వజమెత్తారు. జగదాంబ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు, తిరుపతి, కర్నూలు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లలో రహస్య సర్వేలు జరిపించి ఓటమి సంకేతాలు రావడంతో వీటి ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేని కొవ్వాడ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు చట్టవిరుద్దంగా బలవంతపు భూసేకరణకు చర్యలు చేపట్టిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటు పేరిట ఖరీదైన భూములను ప్రభుత్వం నుంచి కారు చౌకగా కొట్టేసి ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు కూడా పాల్గొన్నారు. కోవాడ అణు విద్యుత్తు కేంద్రం చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రకమైనటువంటి అనుమతులు దానికి లేవు. అయినా చట్టవిరుద్ధంగా కలెక్టర్ భూముల్ని సేకరించడానికి చర్యలు చేపట్టాడు. ఈ కలెక్టర్ మీద చట్టవిరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు పెట్టాలని చెప్పేసి, ఈ కలెక్టర్ మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
అలా కాని ఎడల ఢిల్లీ నుంచి పార్లమెంటరీ బృందాన్ని ఇక్కడికి దించుతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. పోలీసుని వినియోగించి పరిపాలన సాగించదలుచుకుంటే సాధ్యం కాదు. నిజాయితీ ఉంటే ప్రభుత్వానికి, నిజంగా పరిశ్రమలు పెట్టదలుచుకుంటే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏమనండి, సంప్రదింపులు జరపమనండి. ప్రభుత్వం దగ్గర ఏదైనా పస ఉంటే ఖచ్చితంగా పలానా పరిశ్రమ పలానా దగ్గర వస్తుంది, ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పేసి చెప్పమనండి. ఆ భూమి ఇచ్చేదానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీవీఎంసీ ఉద్యోగులు కార్మికులకు నష్టదాయకమైన 279 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ అనుబంధ జీవీఎంసీ యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో 2017 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్, సిఐటియు నాయకులు రామ్మూర్తి, సుబ్బారావులు మాట్లాడుతూ జీవీఎంసీ ఉద్యోగులు కార్మికులకు నూతన సంవత్సరం మంచిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. 2017 సంవత్సరంలో జీవీఎంసీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తాము రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు వారందరి యొక్క సంక్షేమం కోసం సిఐటియు నిరంతరం ఈ క్యాలెండర్ కానీ డైరీ కానీ ముద్రించి మొత్తం 12,000 మంది ఉద్యోగ కార్మికులందరికీ కూడా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వారందరికీ కూడా నూతన సంవత్సరం తెలియజేస్తూ మరి 2016లో పర్మనెంట్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఏదైతే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు 279 జీవోతో ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని రద్దు కోసం సిఐటియు పెద్దగా పోరాటం చేస్తూ ఉంది. ఆ రద్దు అయితే కానీ కార్మికులకు భద్రత లేదనేది ఆ జీవోలో ఉన్నటువంటి ప్రమాదం. అట్లా పర్మనెంట్ ఉద్యోగులు కూడా 010 కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇంక్రిమెంట్లు కానీ అనేక సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సమస్యల మీద 2017లో కొత్త సంవత్సరంలో మేము ఖచ్చితంగా సిఐటియు అలాగే మిత్రులు ఎవరైతే హెచ్ఎంఎస్ రామూర్తి గారు ఉన్నారో, ఐఎన్టీ కనకరాజు గారు, వైఎస్ఆర్సీపీ సత్యనారాయణ గారు వీరందరి యొక్క సహకారంతో రేపు రాబోయే కాలంలో ఈ కార్మికులు, పర్మనెంట్లు, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల మీద మేము కృషి చేసే దాంట్లో భాగంగానే నాణ్యంగా ఈరోజు మేము క్యాలెండర్ ఓపెనింగ్ అనేది పెట్టాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాం. శాంతి సౌభ్రాతృత్వాలను కాంక్షిస్తూ నగరంలోని మార్వాడీలు శాంతి ర్యాలీని నిర్వహించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ టౌన్ కొత్త రోడ్ జగన్నాథస్వామి ఆలయం నుంచి వన్ టౌన్ శ్యాంబాబా టెంపుల్ వరకు మార్వారీ యోమంచ్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు సుందర బాలసూర్య, పూరిమాల్ శర్మలు మాట్లాడుతూ పెద్దలను గౌరవించాలన్న మన దేశ విశిష్టత, సంస్కృతిని చాటి చెప్పే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ అఖండ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసారి వినూత్నంగా 56 రకాల వంటకాలతో అఖండ పాదయాత్రను నిర్వహించినట్లు చెప్పారు. న్యూ ఇయర్ వెల్కమ్ కే విశాఖపట్నం మొత్తంలో పీస్ ఉండాలి, ప్రాస్పెరిటీ ఉండాలి, మొత్తం మంచిగా జరగాలి ప్రతి ఒక్క వాళ్ళకి. దాని గురించి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు వన్ టౌన్ శ్యాంబాబా మందిర్ వాళ్ళు. దీంట్లో ప్రసాదం ఉన్నాయి, 56 ఐటమ్స్ దేవుడికి ఇక్కడ పెడతారు. ఇక్కడ 150 మినిమం. ఇది లాస్ట్ 10 years నుంచి. బట్ ఇలాగా ఫస్ట్ టైం అరేంజ్మెంట్ చేశాను. బట్ ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 10 years నుంచి జరుగుతుంది. जैसा कि आप लोगों को मालूम है सभी को कि हिंदू संस्कृति के हिसाब से नया साल है, अपने कुल देवता, अपने गुरुजी, अपने मतलब जितने भी मतलब क्या है कि मंदिर हैं और हैं उनके साथ के अंदर में मनाने चाहिए. आजकल वेस्टर्न कल्चर के हिसाब से क्या है कि सब लोग होटलों में जाते हैं, लेकिन वहाँ केवल पैसे की बर्बादी होती है, मन की शांति नहीं मिलती है. इसलिए हम लोग 10 साल से कंटिन्यू मंदिर के अंदर में बाबा के साथ के अंदर में जो हमारे कुल देवता हैं उनके साथ के अंदर में नई साल मनाते हैं. సంత్ నిరంకార్ యూత్ వర్క్ షాప్ వన్ టౌన్ ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఢిల్లీకి చెందిన సంస్థ మెంబర్ ఇన్ఛార్జ్ ప్రచారకులు రాజ్ వాసుదేవ్ సింగ్ జీ సంస్థ సామాజిక, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని యూత్ కు సూచించారు. సేవా తత్పరత, ఆధ్యాత్మిక చింతనతోనే మనిషి జీవితానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సద్గురు సిద్ధాంతాలు, సందేశాలను ఆకళింపు చేసుకుని పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోవాలని సంస్థ యూత్ కు హితవు పలికారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రేమ్, రావుజీలు పాల్గొన్నారు. అక్రమ నగదు మార్పిడి, దోపిడీ కేసులో జిల్లాకు చెందిన నిందితుల బృందాన్ని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాహా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ బ్యారిక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులతో పాటు స్వాహా సొత్తును ప్రదర్శించారు.
క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి నిందితులు అక్రమ నగదు మార్పిడి దౌర్జన్యానికి పాల్పడిన తీరును వివరించారు. 13 మంది నిందితుల్లో 11 మంది పాత నేరస్తులేనని చెప్పారు. ప్రధాన నిందితులు పొలమరిశెట్టి విజయభాస్కర్, పైలా ప్రకాష్లపై రౌడీ షీట్, పిడియాక్లు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్, సౌత్ ఏసీపీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అతను శబరిమల ఉన్నాడు. సో ఆ టైంలో సుమారు 2 వీక్స్ క్యాష్ వీళ్ళ దగ్గర ఉండిపోయింది. సో ఇతను ఆ క్యాష్ 17,60,000 ఈ అమౌంట్ ఇతను అది అంటే కొత్త క్యాష్, నాట్ పాతి కాదు, కొత్త క్యాష్. ఈ క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేయాలని ఉద్దేశంతో ఇతను బ్యాంక్కి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్న నర్సింగ్ అండ్ మల్లికార్జునని వీళ్ళిద్దరూ నర్సీపట్నం వెళ్ళి వీళ్ళు తెలుసుకొని ఈ కంప్లైంట్కి ఏం చెప్పారంటే, మీరు ఆ అమౌంట్ కనుక ఇస్తే మేము దాని బదులు మీకు పాత నోట్లు ఇస్తాము, ఆ తర్వాత 10% కమిషన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇతను కూడా కంప్లైంట్ కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాడు. ఇతను వాళ్ళ రిలేటివ్స్ ఒక ఇతను కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ A1 అండ్ ఒక 12 మంది వీళ్ళు మోటార్ సైకిల్స్లో వచ్చి ఈ కంప్లైంట్ని కొట్టడం, ఆ తర్వాత అతని దగ్గర ఉన్న క్యాష్ లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన చాలా వర్కౌట్ చేశారు. సో ఇందులో ఆల్మోస్ట్ అందరూ అక్యూజ్డ్ వీళ్ళపైన ఆల్రెడీ పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇందులో A1 ఇతను ఒక ఎక్స్ రౌడీ షీట్ అనమాట. ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండేది. 2011లో ఈ షీట్ తీసేయబడింది. సో ఇతను మెయిన్ ఈ అఫెన్స్లో పాల్గొన్నాడు. ఏఐటీయూసీ అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ హోటల్ మేఘాలయలో సమావేశమైంది. యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ జీవీఎంసీ ఉద్యోగులు, కార్మికులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ ఉత్తమ భవిష్యత్, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం త్వరలో జరిగే ఎన్నికల్లో తమ యూనియన్నే గెలిపించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిలక్, కృష్ణమూర్తి, రామ్ నారాయణ్, కేఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే 1981లో ఉన్నటువంటి పోస్టులే తప్పించి కొత్తగా వచ్చిన ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు. గాజువాక మధ్య అయితే గాజువాక ఉద్యోగాలు వచ్చాయి, భీముల మధ్య అయితే భీముల ఉద్యోగాలు వచ్చాయి, అనకాపల్లి ఉద్యోగాలు తప్పించి కొత్తగా కార్పొరేషన్కి ఒక్క ఉద్యోగం, ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ, ఒక సీనియర్ అసిస్టెంట్ కానీ, లేదా సూపరింటెండెంట్ కానీ ఏ ఒక్క పోస్ట్ కూడా రెవెన్యూ కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ ఉన్న ట్యాక్స్ కలెక్టర్లు అరగదీసి నువ్వు ఎందుకు ట్యాక్స్ తేవని చెప్పేసి అనేక మంది ట్యాక్స్ కలెక్టర్లు సూసైడ్ కూడా మన దగ్గర జరిగినటువంటి మన పరిస్థితి చూసాం. ఏంటంటే ఇక్కడ అధికారులు మన మీద అజమాయిషీ చేస్తూ నువ్వు ట్యాక్స్ ఈ రోజు కింద తీసుకురావాలి, ప్రజలు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ ట్యాక్స్ని తీసుకొచ్చి నువ్వు కట్టాలని చెప్పంటే దాన్ని అధికారుల తాలూకు వేధింపులకి వీళ్ళెవరూ కూడా చాలలేక ఆఖరికి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ పరిస్థితి కాకుండా ఈ ట్యాక్స్ కలెక్టర్లే ఎక్కువ మందిని చేసి, లేకపోతే ఆర్ఓలు ఎక్కువ మందిని చేసి, ఆర్ఐలు ఎక్కువ మందిని చేసి వాళ్ళ మీద పరిభారం లేకుండా చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. ప్రజా ప్రయోజనాలకు దోహదపడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారిలో జర్నలిస్టులు ముఖ్యులని ట్రిబ్యునల్ జడ్జి వాసుదేవరావు పేర్కొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2017 క్యాలెండర్ డైరీని ఆయన ప్రారంభించారు. సీతమ్మధారలోని బీజేఎఫ్ వినోద్ వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై బీజేఎఫ్ సభ్యులకు క్యాలెండర్, డైరీతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వం, అధికారులు, ప్రజల మధ్య వారధిగా ఉంటూ ఏ ఒక్కరు తప్పు చేసినా ధైర్యంగా నిలదీయగలరని కొనియాడారు. 2017లో మరింత విజయాన్ని సాధించి ప్రజలకు సహకరించాలని ఆయన ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, ప్రథమ ఆసుపత్రి ఎండీ డాక్టర్ మట్టపల్లి సత్యనారాయణ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చాలా హితం, సమాజ హితం కూడా మీరు ఒక్కరే సమాజంలో ఎన్నో అవగాహన కూడా మీరు బయటపెట్టే సామర్థ్యం, శక్తి మీకు ఉంది. అధికారంలో పార్టీ ఆలోచన మేరకు వాళ్ళు ఈ చట్టాన్ని కానీ ప్రజాహిత కార్యక్రమం అమలు చేస్తుంటారు. కానీ మీకు ఎలా కాదు, మీరు 4వ స్తంభం ప్రజాస్వామ్యానికి ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎత్తి చూపే ధైర్యం మీకు ఉంటుంది. మీ వలన ఈ దేశంలో ఎన్నో స్కామ్లు బయటపడ్డాయి.
అదే కాకుండా సమాజంలో ఎక్కడ ఏ తుఫాను వరదలు వచ్చినా ప్రజలకు సరైన సమాచారం సకాలంలో అందించి ప్రభుత్వాల అధికారులకు కూడా అందించి అధికారులు సకాలంలో స్పందింపు చేయడానికి మీరు చాలా దోహదపడుతూ ఉంటారు. ఇంకెన్నో విషయాలు మీ గురించి చెప్పుకోవాలంటే అసలు టైం సరిపోదు. ఇంకో విషయం అంటే నేను అమర్నాథ్ గారు చెప్పినట్టు మన ప్రథమ హాస్పిటల్ డైరెక్ట్ చెప్పినట్టు నేను కూడా మిగతా భాష ఎప్పుడు పబ్లిక్ స్పీచ్ అలవాట్లేదు. కానీ మీ అందరితో వచ్చి మీ వ్యూస్ షేర్ చేసుకుంటే కొంత తెలుస్తుందనుకుని నేను తెలుసు. మొన్నటి వరకు నేను తెలంగాణలో పనిచేశాను. తెలంగాణ పనిచేసిన తర్వాత భారత ప్రభుత్వం నోటిఫికేషన్ అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను సుప్రీంకోర్టులో. ఐ వాజ్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఏపీఎస్ఆర్టీసీ నందు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి పిఎన్ మూర్తి మండిపడ్డారు. ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా 2 రోజుల పాటు మద్దెలపాలెం డిపో వద్ద నిర్వహించిన ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా మూర్తి మీడియాతో మాట్లాడారు. రిటైర్ ఉద్యోగుల పే స్కేల్ అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2016 నుంచి రావాల్సిన డిఏ అరియర్స్ చెల్లించాలని, సమైక్యాంధ్ర సమ్మెకాలం 60 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్గా ప్రకటించాలని, 8 రోజుల సమ్మెకాలం జీతం చెల్లించాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, రద్దు చేసిన అన్ని సర్వీసులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షులు కెఎస్ కిరణ్, టీవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు డిసెంబర్ 30, 31 2 రోజులు కూడా ధర్నా చేయాలని చెప్పేసి ఆ ధర్నా ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా నిర్ణయించుకోవడం మీదట ఈ సమస్యల మీద మేము డిమాండ్ల మీద ధర్నాలు అయితే నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే కార్మికులు రావాల్సిన జూలై 2016 డిఏ అయితే ఇప్పటివరకు రాలేదు. ఆ డిఏ రావాలని, దాని తాలూకు ఏరియర్స్ కూడా మరి ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం గురించి కూడా మా ప్రతిపాదన ఉంది. అదేవిధంగా డిజైన్గా చేశారు కొంతమంది కార్మికుల్ని స్లాక్ సీజన్ పేరిట, ఆ స్లాక్ సీజన్ పేరిట డిజైన్గా చేసిన వాళ్ళు కూడా డ్యూటీ తీసుకోవాలని మా డిమాండు. అదే కాకుండా మరి అద్దె బస్సులు ఎవరైతే ఉన్నారో దానికి టిమ్స్ ఇచ్చే విధానం మీద అంగీకరించి కూడా నేటికి కూడా అది అమలు జరగకపోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఆర్పీఎస్ ఏరియర్స్ రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్పీఎస్ ఏరియర్స్ ఇవ్వాల్సి ఉంది. మరి రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు సంస్థ నుండి వెళ్ళేటప్పటికి వాళ్ళకి కావాల్సిన బకాయిలు వాళ్ళకి రావాల్సిన పరిస్థితిలో అవి ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ అంశాలన్నింటి మీద మేము 2 రోజులు ధర్నా ద్వారా నిరసన తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా మా యొక్క ఆవేదనని, ఆక్రోశాన్ని తెలియజేస్తూ మీ ద్వారా మరి రాష్ట్ర ప్రజానికైనా కూడా ఆర్టీసీ కార్మికుల వ్యతలు, బాధలు కూడా తెలియజేయాలని మేమైతే నిర్ణయించుకున్నాం. దాని మీద ఎన్నికల హామీలను టీడీపీ సర్కార్ అమలు చేస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు పేర్కొన్నారు. 45 నుంచి 49 వార్డుల లబ్దిదారులకు 296 జీవో పట్టాలను పంపిణీ చేశారు. శ్రీహరిపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో గణబాబు మాట్లాడారు. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్ల పట్టాల కళ సాకారం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే మాత్రం అవన్నీ కూడా జన్మభూమిలో ఆ 5 రోజుల్లో మనం ఎలాగ ఉంటాయి. 2వ తారీఖు నుంచి దాదాపు 11వ తారీఖు వరకు ఉన్నాయి. మీ వార్డుల్లో కూడా మీ ప్రాంతంలోనే అప్పుడు జన్మభూమి సమావేశాలు అవుతాయి కాబట్టి ఆయా సమావేశాల్లో మనం మిగిలి ఉన్నటువంటి పట్టాలు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ త్వరలో రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న ఆర్టీసీని ప్రజలంతా వినియోగించుకోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పాత గాజువాక కూడలలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సుధేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ రామకృష్ణ, రూరల్ డివిఎం సుధాబింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణం ఎవరైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారో వారు ప్రయాణికుల కోసం ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ కానీ లేకపోతే పాసులు రెన్యూల్ చేసుకోవడానికి కానీ, అది దగ్గర ప్రాంతం నుంచి దూర ప్రాంతాలు ప్రయాణం చేసినటువంటి ఏ ప్రయాణికులకైనా సరే కాంప్లెక్స్ వెళ్ళకుండా ఇక్కడే అన్నీ చేసుకునే విధంగా ఇక్కడ ఆర్టీసీ డిపో వారు, ఆర్టీసీ వారు ఇక్కడ ఈ కౌంటర్ ఏర్పాటు చేశారండి. మరి దానికి ఈ సందర్భంగా గాజువాక ప్రజల తరఫున నేను ఈడీ గారికి, ఆర్ఎం గారికి, అలాగే డిపో మేనేజర్ గారికి, డిప్యూటీ మేనేజర్ గారికి, అలాగే యావన్ ఆర్టీసీ సిబ్బందికి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా గాజువాక ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఆటో వాలాలపై అక్రమ కేసులకు నిరసనగా నూతన సంవత్సరంలో డ్రైవర్లంతా వీధి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పిలుపునిచ్చారు. మల్కాపురం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు ఆర్టీసీ, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఆటో డ్రైవర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి రాంబాబు, ఆటో యూనియన్ నగరాధ్యక్షుడు సురేష్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కన్నెర్ర చేసి ఆటో డ్రైవర్ల మీద పెద్ద ఎత్తున దాడులకి పూనుకుంటుంది. ముఖ్యంగా రవాణా శాఖలో ఉన్న అధికారులు, పోలీసు అధికారులు, ఆర్టీసీ అధికారులు ఆటోల్ని టార్గెట్ చేసుకొని కేసులు పెట్టి వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లకి రోజంతా ఆటో నడిపిన పూట గడవడమే కష్టంగా ఉన్న ఈ తరుణంలో ఆర్టీసీ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ని నియంత్రించలేక లక్షల కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం తీసుకొస్తున్నటువంటి ప్రైవేటు యజమానుల మీద చర్యలు తీసుకోలేనటువంటి ఆర్టీసీ అధికారులు కేవలం పట్టకోటి కోసం జీవిస్తున్న ఆటో డ్రైవర్ల మీద విరుచికపడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేవల్ డాక్యార్డ్ టెక్నికల్ విభాగాధికారి కండూరు శ్యాంప్రసాద్ కోరారు. గాజువాక కణితి రోడ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు పాఠశాల దశ నుంచే క్రీడల్లోనూ ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాస్టర్ అయినరెడ్డి, ఎరకయ్య తదితరులు పాల్గొన్నారు. Seeing the number of children who are gathered here, I would like to only tell 2 points. I'll start by saying a Upanishad shlok which says Vidya dadati vinayam, vinayat dadati patratvam, పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తతసుఖం. హెచ్పీసీఎల్ సంస్థలో 38 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సీనియర్ ఇంజనీర్ జె కామేశ్వరరావుకు 49వ వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్ సత్కరించారు. ఈ సందర్భంగా సోమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తలలో నాలుకగా ఉండే మంచి స్వభావం కలిగిన వ్యక్తి కామేశ్వరరావు అని కొనియాడారు. మరి సుదీర్ఘ సర్వీస్ చేశాను 38 సంవత్సరాలు. అందులో మరి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ రెండింటిలో కూడా పనిచేయడం జరిగింది. మరి ఆ సర్వీస్ అంతా కూడా అందరూ నాకు సబార్డినేట్స్, బాసెస్ చాలా సహాయం చేసి నన్ను ఒక టెక్నీషియన్ నుంచి ఒక చీఫ్ మేనేజర్ వరకు తీసుకొచ్చారు. కార్పొరేషన్కి నేను చాలా కృతజ్ఞండి. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నం పోలీసులు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ ఎస్ఐ గోపి నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఆటోలో 2 సంచులతో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్ను రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ పెందుర్తి నుండి ఎన్ఏడీ వైపు వస్తున్న ఆటోను అనుమానమొచ్చి తనిఖీ చేయగా 16 కేజీల గంజాయితో పాటు గుజరాత్కు చెందిన బచ్చా బలరాజు నాయుడు నుంచి ఒక సెల్ ఫోన్, సుమారు 20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వెహికల్ చెకింగ్ కొరకు నా సిబ్బందితో గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాను. ఈ సమయంలో ఒక ఆటో పెందుర్తి నుంచి ప్యాసింజర్ ఆటో, అది పెందుర్తి నుంచి జ్ఞానాపురం రైల్వే స్టేషన్కి వెళ్తున్న ఆటోలో సస్పిషియస్గా కూర్చొని ఉండడంతో ఇమీడియట్గా వాటిని ఆపిన తర్వాత బ్యాగులన్నీ చెక్ చేస్తే బచ్చా బాలరాజు నాయుడు అనే 68 సంవత్సరాల ముసలి వ్యక్తి. సింహాచలేసుని హుండీ ఆదాయాన్ని ఆలయ సిబ్బంది లెక్కించారు. 4 రోజులకు గాను సుమారు 13 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారం, 725 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించారు. వార్తలు ముగించే ముందు ఈనాటి హెడ్లైన్స్ మరోసారి. ఆర్మీ, వైమానిక దళాధిపతుల బాధ్యతల స్వీకరణ. ఆర్మీకి రావత్, వైమానికానికి బీరేందర్ సింగ్. అబద్దాల కోరు బాబు, ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్ రఘువీర. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన మంత్రి గంటాపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం డిమాండ్.
పెండింగ్లు పూర్తి చేశాం. నూతన సంవత్సరంలో కొత్తవి స్టార్ట్ చేస్తాం. వార్షిక నివేదికలో ఉడా వీసీ. మార్చి నాటికి మరింత మెరుగైన వైద్యం. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.